అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎన్విఎస్ఎస్ రామస్వామి, తెనాలి. ఇది 16 సెంట్లు ఖాళీ స్థలం. రమేష్ గారు మాకు ఇక్కడ దీన్ని ప్రకృతి వ్యవసాయానికి, కూరగాయలకి, ఆకుకూరలు పండించుకోవడానికి మాకు అవకాశం కల్పించారు. ఇక్కడ ఈ బెడ్లు వేసామండి. దీంట్లో వచ్చేసి పాలకూర, తోటకూర, గోరు చిక్కుడు, చెట్టు చిక్కుడు, గోంగూర. ఇది ఇక్కడ మామూలుగా ఈరోజు బయట మార్కెట్లో అంతా కూడా పురుగు మందులు, కలుపు మందులు కొట్టేసి అవి తినడం వల్ల అనారోగ్యాలు పాలవుతాయి. షుగర్లు, బీపీలు, రకరకాల జబ్బులతో వినియోగదారులందరూ ఇబ్బందులు పడుతూ ఉన్న దృష్ట్యా కూడా సొంతంగా వాళ్ళు కూడా చేసుకునేలాగా ఒక ప్రణాళికగా ఉండాలనే ఉద్దేశంతో విస్తరణాధికారి సత్యనారాయణమూర్తి గారు మరియు విస్తరణాధికారి జగన్ బాబు గారు సపోర్ట్గా ఉన్నారండి. అందువల్ల మేము వారి యొక్క సలహాలు, సూచనలతో ఈ యొక్క వ్యవసాయ విధానాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించడం జరిగింది. సహకారాలతో వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో మేము ముందుకెళ్తూ ఇట్లాంటివి ఇంకా భవిష్యత్తులో తెనాలిలో ఇంకా విస్తరించుకుంటూ పోవాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకున్నామండి. పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు వారి స్ఫూర్తితో ఈ రోజున విషరహిత ఆహారం అనే నిదానంతో ప్రకృతి వ్యవసాయ రైతుగా మారాలనే ఒక ఉద్దేశంతో నేను కూడా విషం లేని ఆహారాన్ని తింటూ ప్రకృతి రైతుగా మారాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావటం జరిగిందండి. ఈ వృత్తిగా నేను ఎంచుకున్నాను. నలుగురికి కూడా దీని గురించి విస్తృతపరిచి నేను పండించుకున్న పంటను నేను తింటూ కూడా సమాజానికి కూడా అందించి వాళ్ళకు కూడా చైతన్యవంతులను చేసి అనే దృఢ సంకల్పంతో నేను ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. నమస్కారం అండి, నా పేరు రమేష్ బాబు. ఇక్కడ సేంద్రీయ వ్యవసాయంతో కూరగాయలు పండించడానికి మేము ప్లాన్ చేసుకున్నామండి. రాము గారి సహకారంతో ఈ కూరగాయలని పండించుకోవటం స్టార్ట్ చేసామండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రజెంట్ ఉన్న పురుగు మందులు వీటితో చేసిన దాంతో ఆరోగ్యాలు చాలా పాడైపోతున్నాయి. దాంతో మాకు ఈ అవకాశం వచ్చింది. దీన్ని మేము పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నామండి. సేంద్రీయ వ్యవసాయ విధానం చేయాలని మీరు ఉద్దేశం ఎలా కలిగింది? సేంద్రీయ వ్యవసాయం ఆల్రెడీ మా మావయ్య గారు మూల్పూర్లో చేస్తూ ఉన్నారండి. వాటి మీద కొంచెం అవగాహన ఉంది. కానీ కూరగాయలు ఇవన్నీ ఫామ్లో చేయలేకపోవటం వల్ల కొంచెం మాకు అసంతృప్తిగా ఉంది. దాన్ని మేము సద్వినియోగం చేసుకుందామని మొదలు పెట్టామండి.